ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను అనగా. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట, మోషే నీకు నా సన్నిధి తోడుగా వచ్చును, నీకు విశ్రాంతిని చేస్తాను అని మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధి తోడుగా రావటం అనంటే దేవుడే తోడుగా ఉండడం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం, పరిశుద్ధాత్మ దేవుడే తోడుకొని వెళ్ళడం. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడుతూ ఉన్నప్పుడు మన హృదయాలలో సమాధానము, నెమ్మది, విశ్రాంతిని అనుభవించగలుగుతాము. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రయాణాలలో, పనులన్నింటిలో మనము విశ్రాంతిని అనుభవించగలుగుతాము. ఎటువంటి కలవరము, ఎటువంటి కన్ఫ్యూజన్స్, ఎటువంటి ఆందోళనలు మనం చెందము. చక్కగా దేవుడు తన చిత్తానుసారమైన మార్గాన్ని మనకు తెలియచేస్తారు. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తము కాదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదు, ఏమి చేయాలో, ఏమి చేయకూడదు, ఎప్పుడు ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడే సమస్త విషయాల గురించి మనకు స్పష్టంగా తెలియచేస్తారు. స్పష్టమైన అవగాహనను మనకు అనుగ్రహిస్తారు. మన సొంత జ్ఞానము, సొంత ఆలోచనలను బట్టి చేసేటువంటి ప్రయాణాలు, పనులు, ప్లానింగ్స్ అన్నీ కూడా ఒకానొక సమయంలో కలవరాన్ని, భయాన్ని, ఆందోళనలను, కన్ఫ్యూజన్స్ను తీసుకొని వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనందరకు దేవుని సన్నిధి తోడుగా రావాలి అని కోరుకోవాలి. దేవుడే మనకు తోడుగా ఉండి నడిపించినప్పుడు మనము దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని, నెమ్మదిని, విశ్రాంతిని అనుభవించగలుగుతాం. అందుకే ఒకానొక సందర్భంలో నిర్గమకాండ 33 ఆరంభంలో మనం చూస్తే, ఒక సందర్భంలో ఒకసారి ఇశ్రాయేలీయులు దేవునికి కోపం తెప్పించే పని చేసినప్పుడు మోషేతో దేవుడు అంటున్నారు, మోషే, ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో రాను, నా సన్నిధి మీతో రాదు అని చెప్పారు. ఆ మాటకు మోషే ఎంతగానో భయపడిపోయి బాధపడుతూ దేవునికి ప్రార్థన చేశారు. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేనే నీకు తోడుగా ఉంటాను, నేనే నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నా కటాక్షము నీకు కలిగినది అని నీవు చెప్పావు కదా. మరి ఇప్పుడు ఇశ్రాయేలీయులు లోబడలేదని, నీకు కోపం తెప్పించారని, నీవు నాతో రాకపోతే నేను నీ ప్రజలను ఎలాగున ముందుకు తీసుకొని వెళ్ళగలను? కాబట్టి నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే, నీవు నాకు తోడుగా ఉంటేనే, నీ ఆత్మ నన్ను నడిపిస్తేనే నేను నీ ప్రజలను కనానుకు తీసుకొని వెళతాను, లేదంటే నేను ఇక్కడ నుంచి కదలను. నీవు తప్ప ఎవరిని నువ్వు పంపించినా నేను ఇక్కడి నుంచి కదలను అని స్పష్టముగా దేవునితోనే మోషే మాట్లాడారు. దానిని బట్టి దేవుడు మోషే ఎడల కనికరపడి, జాలిపడి మాట్లాడుతున్న మాట ఈరోజు వాగ్దానం.
మోషే, నీ ఎడల నాకు కటాక్షము కలిగినది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నేను నీకు మార్గాన్ని బోధిస్తాను. లేచి నా ప్రజలను కనానుకు తీసుకుని వెళ్ళు అని చెప్పినప్పుడు మోషే ఎంతగానో సంతోషించారు. మోషేతో దేవుని సన్నిధి తోడుగా ఉన్నప్పుడు మోషే వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు తన మహిమను ప్రత్యక్షపరిచారు. అన్ని లక్షల మందిని మోషే నడిపించగలిగాడు అనంటే దేవుని సన్నిధి మోషేకు తోడుగా ఉండడాన్ని బట్టి మాత్రమే. అంత చక్కగా నడిపించగలిగాడు అని మనం గ్రహించాలి. ఈ రోజున దేవుడు నీతో అంటున్న మాట, నా సన్నిధి ఇక మీదట నీకు తోడుగా వచ్చును. నేనే నీకు తోడుండి నడిపిస్తాను. నా మార్గాన్ని నీకు తెలియచేస్తాను. సమస్తాన్ని నీకు బోధిస్తాను. ఇక ఏ కలవరము, ఏ కన్ఫ్యూజన్స్, ఏ ఆందోళనలు లేకుండా సరళమైన మార్గములో నేను నిన్ను నడిపించబోతున్నాను. సమస్తాన్ని నీకు తెలియచేసి నడిపించబోతున్నాను. అన్ని విషయాల్లో నీకు సక్సెస్ నేను అనుగ్రహిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళే ప్రతి స్థలములో దేవుని సన్నిధి మీతో కూడా వస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయాణములో దేవుని సన్నిధి మీతో కూడా వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో దేవుడు తన మహిమను మీ ద్వారా ప్రత్యక్షపరచబోతున్నారు. దేవుని యొక్క మహాకృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్.